హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చట్టం ఏం చెప్తుంది. ఈ రోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అసలు లివ్ ఇన్ రిలేషన్షిప్స్ ఇండియాలో లీగలా కాదా అని మనం డైరెక్ట్ గా మాట్లాడుకోవాలంటే ఎస్, లివ్ ఇన్ రిలేషన్షిప్స్ ఇండియాలో కంప్లీట్లీ లీగల్. ఇది సుప్రీం కోర్ట్ లతా సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ అనే కేసులో వివరించింది. ఆర్టికల్ 21 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇద్దరు మేజర్స్ అయిన వ్యక్తులు వారికి ఇష్టం అయినట్టు పెళ్లి అనే కాన్సెప్ట్ లేకుండా కలిసి ఉండొచ్చు అని చట్టం చెప్పింది. అసలు లివ్ ఇన్ రిలేషన్షిప్స్ లో ఎన్ని రకాలు ఉంటాయి అనేది సుప్రీం కోర్ట్ ఇందిరా శర్మ వర్సెస్ వికేవి శర్మ అనే కేసులో 5 రకాలుగా వివరించింది. అన్మ్యారీడ్ మేల్ అన్మ్యారీడ్ ఫీమేల్, అన్మ్యారీడ్ మేల్ మ్యారీడ్ ఫీమేల్, అన్మ్యారీడ్ ఫీమేల్ మ్యారీడ్ మేల్, మ్యారీడ్ మేల్ మ్యారీడ్ ఫీమేల్ అండ్ సేమ్ సెక్స్ పార్ట్నర్స్. ఇందులో లీగల్ రైట్స్ ఎక్కువ అన్మ్యారీడ్ మేల్ అన్మ్యారీడ్ ఫీమేల్ అనే కాన్సెప్ట్ లో ఎక్కువ ఉంటాయి. వీటిలో చట్టపరమైన రక్షణ ఎక్కువ అన్మ్యారీడ్ మేల్ అన్మ్యారీడ్ ఫీమేల్ కి ఉంటాయి. మిగతా వాటిల్లో కొన్నిటిని అడల్టరీ కింద అంటారు. ఇండియన్ సుప్రీం కోర్ట్ అడల్టరీని డీక్రిమినలైజ్ చేసింది కాబట్టి వారి ఎదుటి పార్ట్నర్ ఆ లివ్ ఇన్ రిలేషన్షిప్ ని చూపించి వారి నుంచి డివోర్స్ కోరవచ్చు. అలాగే కానీ వారిని క్రిమినల్స్ గా చూసి వారిని అరెస్ట్ చేయడానికి వీలు లేదు. ఒకవేళ లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉండే వ్యక్తులు విడిపోతే అందులో ఉండే అమ్మాయిలకి సేమ్ వైఫ్ కి ఉండే రక్షణ ఉంటుందా అనే దాని గురించి మనం మాట్లాడుకోవాలంటే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005 ప్రకారం లివ్ ఇన్ రిలేషన్షిప్స్ ఆర్ రిలేషన్షిప్స్ ఇన్ ద సేమ్ నేచర్ ఆఫ్ మ్యారేజ్. అంటే ఒకే ఇంట్లో ఇద్దరు వ్యక్తులు ఉంటారు, వారి ఫైనాన్సెస్ కూడా కలిసి ఉంటాయి, వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ కూడా కలిసే ఉంటాయి అండ్ వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా వాళ్ళని ఒక భార్య భర్తల్లాగే కన్సిడర్ చేస్తారు. కాబట్టి వాటిని ఎగ్జాక్ట్లీ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ అంటే పెళ్లి రెండు ఒకటే అని మన ఇండియన్ లాస్ చెప్తున్నాయి. ఇందులో ఒక ట్విస్ట్ ఉంది. రీసెంట్ గా అలహాబాద్ హైకోర్టు ఏం చెప్పిందంటే ఒక వ్యక్తికి ఇంకా విడాకులు కాకుండా వేరే వ్యక్తితో లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉంటే దాన్ని రిలేషన్షిప్ ఇన్ ద సేమ్ నేచర్ ఆఫ్ మ్యారేజ్ గా పరిగణించలేం అని చెప్పి, సో లీగల్లీ వెడెడ్ వైఫ్ గా చూడలేము అని, ఇంకా మెయింటెనెన్స్ కూడా రాకపోవచ్చు అని చెప్పింది. పెళ్లి అనే ఇన్స్టిట్యూషన్ లో ఉండి విడిపోయిన ఆడవారికి గాని మగవారికి గాని చాలా చట్టపరమైన హక్కులు ఉంటాయి. బట్ కానీ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ లో ఉన్న వ్యక్తులు విడిపోతే అమ్మాయికి గాని అబ్బాయికి గాని ఎలాంటి హక్కులు ఉంటాయి? డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005 ప్రకారం లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉండే ఆడవారికి కూడా భార్యకి అంటే పెళ్లిలో ఉండే భార్యకి చట్టం ఎలా అయితే రక్షణ కల్పిస్తుందో సేమ్ అలాగే లివ్ ఇన్ రిలేషన్షిప్స్ లో ఉండే ఆడవారికి కూడా రక్షణ కల్పిస్తుంది. వారి పార్ట్నర్ కి వస్తాయా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి చనిపోతే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కి ఇలాంటి ఆస్తులు వస్తాయా? లేదు, రావు. ఒక అబ్బాయి చనిపోతే వారు సంపాదించిన స్వయం ఆస్తులు అన్ని వాళ్ళ ఇమ్మీడియట్ రిలేటివ్స్ అంటే బ్లడ్ రిలేటివ్స్ వాళ్ళ పిల్లలకి కానీ మమ్మీ డాడీకి కానీ వెళ్తాయి. బట్ కానీ ఇలాంటి సిచ్యువేషన్ లో ఏం చేయాలి అంటే మనం చనిపోక ముందు మనం మన విల్లుని రెడీ చేసుకొని ఉంటే మన పార్ట్నర్ కి మన ఆస్తులు వెళ్ళాలి అనుకుంటే మన పార్ట్నర్ పేరు మన విల్లులో మెన్షన్ చేస్తే సరిపోతుంది. విల్ అనే కాన్సెప్ట్ ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఇన్సూరెన్స్ నామినీగా అంటే మెడికల్ ఇన్సూరెన్స్ కానీ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ నామినీగా మన పార్ట్నర్ ని పెట్టొచ్చా? ఎస్, మన విల్లో మెన్షన్ చేసి ఉండాలి. విల్లులో గనక మన పార్ట్నర్ పేరు మెన్షన్ చేయకపోతే మన ఆస్తులు గాని మన డబ్బులు గాని డైరెక్ట్ గా మన ఇమ్మీడియట్ బ్లడ్ రిలేటివ్స్ కి వెళ్ళిపోతాయి. పాస్పోర్ట్ ఇంకా వీసా స్పౌస్ కాలంలో వారి పార్ట్నర్ పేరు రాయొచ్చా? లేదు, రాయకూడదు. ఇక్కడ ఓన్లీ పెళ్లి అయిన వాళ్ళ భార్య అయ్యుంటే తప్ప వారి గర్ల్ ఫ్రెండ్ పేరు ఇక్కడ రాయడానికి లేదు. ఇప్పుడు మనం ఇంకా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండియన్ సిటిజన్ ఫారెన్ సిటిజన్ తో రిలేషన్షిప్ లో ఉండొచ్చా? ఎస్, తప్పనిసరిగా వాళ్ళు లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉండడానికి వారికి హక్కు ఉంటుంది. బట్ కానీ ఇప్పుడు స్పౌసల్ వీసా ఉన్నట్టు లివ్ ఇన్ రిలేషన్షిప్ వీసా అలా అంటూ ఏముండదు. వారు జనరల్ గా టూరిస్ట్ వీసా గానీ విజిటింగ్ వీసా గానీ లేదా ఇంకా ఎంప్లాయ్మెంట్ వీసా మీద గానీ ఉండొచ్చు. అది అయిపోతుంది అనే సమయంలో వారు ఒకవేళ ఓన్లీ పెళ్లి చేసుకుంటే మాత్రమే వాళ్ళ వీసా ఎక్స్టెండ్ అవుతుంది, లేకపోతే వారు దేశం వదిలి వెళ్లిపోవాల్సి వస్తుంది. లీగల్ గా మనం అన్ని పక్కన పెడితే లివ్ ఇన్ రిలేషన్షిప్ మీద
చాలా సోషల్ స్టిగ్మా అనేది ఉంది. ఇప్పటికీ అద్దె ఇల్లులు దొరకడం కష్టం అని చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఇంకా ఏదన్నా ఇమ్మీడియేట్‌గా యాక్సిడెంట్ జరిగితే వారి స్పౌసల్ సంతకం అక్కడ ఏదన్నా డిక్లరేషన్ తీసుకోవాలి అంటే అక్కడ కొంచెం ఇబ్బంది పడాల్సొస్తుంది. ఇంకా ఇద్దరూ కలిపి జాయింట్ బ్యాంక్ ఏదన్నా ఓపెన్ చేయాలంటే ఈథర్ ఆర్ సర్వైవర్ ఆప్షన్ వాడాల్సి వస్తుంది. సో, లివ్ ఇన్ రిలేషన్‌షిప్ అంటే ఇద్దరు మేజర్స్ కలిసి కాన్షియస్‌గా తీసుకునే డెసిషన్. కానీ దానికంటూ కొన్ని స్పెషల్ రైట్స్ ఉన్నా గానీ, పెళ్లి కంటే ఎక్కువ సెక్యూరిటీ ఇందులో ఉండదు. సో, వీటన్నిటికి మనం రెడీ అని అనుకుంటే, మనం లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉండడానికి మన ఇండియన్ లాస్ ఎలాంటి నిబంధనలు పెట్టలేదు. ముఖ్యంగా పిల్లలు, ఆస్తి అనే దాంట్లో చాలా రకమైన కన్‌ఫ్యూజన్ ఉంటుంది. సో, మనం విల్ అనేది మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఆస్తి విషయాల్లో. ఇంకా పిల్లలకి యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ రైట్స్ ఉంటాయి అని మనం పోరాడితే తప్ప దొరకని సిచ్యువేషన్ మనకి ఇప్పుడున్న సోషల్ సిచ్యువేషన్స్ వల్ల. ఇప్పటిదాకా మా అమ్మాయి చెప్పింది మీరు విన్నారు, కానీ పిల్లల విషయంలో మీకు స్పష్టత ఇవ్వటం కోసం నేను ఈ వీడియోని కంటిన్యూ చేస్తున్నాను. పిల్లలు అనేది మనందరి కళ. లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు పిల్లల్ని కనాలి అనుకుంటే వాళ్ళు పుట్టిన పిల్లలకి ఏ మతం వస్తుంది, వాళ్ళు లెజిటిమేట్ అవుతారా, ఇల్లిజిటిమేట్ అవుతారా, వాళ్ళకి ఆస్తులు ఎట్లా వస్తాయి, లేకపోతే మీరు పిల్లల్ని కనాలనుకోవట్లేదు, దత్తత తీసుకోవాలనుకుంటున్నారు. దత్తత తీసుకోవడానికి మన భారతదేశ చట్టాలు ఏం చెప్తున్నాయి, ఈ వివరాలు చెప్తాను ఇప్పుడు నేను మీకు. లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు పిల్లల్ని దత్తత తీసుకోవడానికి మన కారా చట్టాలు ఒప్పుకోవు. ఎందుకంటే వాళ్ళు భార్యాభర్తలు కాదు కాబట్టి, లీగల్లీ వెడ్డెడ్ బాండ్ కాదు కాబట్టి మీరు దత్తత తీసుకోవడానికి అనర్హులు. ఇండివిజువల్ గా మీరు ఎవరికి వాళ్ళు దత్తత తీసుకోవచ్చు. దానికి కూడా అడాప్షన్ రూల్స్ అన్ని వర్తిస్తాయి. దానికి సపరేట్ వీడియో చేస్తాం. సరే, మీకు పిల్లలు పుట్టారు, వాళ్ళు లెజిటిమేటా ఇల్లిజిటిమేటా? ఖచ్చితంగా మీకు పుట్టిన పిల్లలు లెజిటిమేట్ పిల్లలే అవుతారు. వారికి ఏ మతం వస్తుంది, తండ్రి ఏ మతం పాటిస్తారో ఆ మతం వస్తుంది. లేకపోతే పిల్లలు స్కూల్లో చేరినప్పుడు తల్లిదండ్రులు ఏ మతం అయితే రాస్తారో ఆ మతం వాళ్ళకి వస్తుంది. వాళ్ళకి ఆస్తులు ఎట్లా వస్తాయి, తండ్రికి తల్లికి ఇద్దరికి ఆస్తులు కూడా లివ్ ఇన్ రిలేషన్షిప్ లోనే ఇద్దరివి వస్తాయి. తండ్రికి సంబంధించిన పూర్వపాస్తులు ఉన్న వాటి మీద కూడా పిల్లలకి హక్కు ఉంటుంది. సరే, ఇప్పుడు ఫారెన్ వెళ్ళేటప్పుడు చేసేటప్పుడు ఆ పిల్లలకి ఏంటి, తండ్రి పేరు తల్లి పేరు మీవే రాయాలి పాస్పోర్టు దానికి. కానీ మైనర్ పాస్పోర్ట్ మైనర్ వీసాలకి వివరంగా మీవన్నీ రాయొచ్చు, చెయ్యొచ్చు. మీరిద్దరు భార్య మాత్రం వైఫ్ ఆఫ్ అని తన పేరు రాసుకోలేదు లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు. కాబట్టి పిల్లలకి మీ ఆస్తులు వెళ్ళాలి చెయ్యాలి అంటే కనుక ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా విల్స్ రాసుకుంటేనే పిల్లలకి మీ ఆస్తులు వెళ్తాయి. విల్లు లేకపోతే ఆస్తి పిల్లలకి వెళ్ళవు. అంటే మీ పూర్వపాస్తులు గురించి నేను చెప్పేది. ఖచ్చితంగా వాటి గురించి జాగ్రత్తగా మీరు గమనించుకోవాలి. ఎమర్జెన్సీ మెడికల్ దాంట్లో వైఫ్ తండ్రి పేరు ఫాదర్ అని చెప్పి రాయిపించవచ్చు. బాబుకి చేసేటప్పుడు చెందేటప్పుడు ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా సొంతకం ఏమన్నా పెట్టించుకోవాలి చేయాలి అంటే ఎవరైతే హస్బెండ్ అని అంటున్నారో వారు సొంతకం పెట్టచ్చు. లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నంత మాత్రాన మెడికల్ ఎమర్జెన్సీకి వారు సొంతకం పెట్టక్కర్లేదు అని మనం భావించక్కర్లేదు. ఇంకొక విషయం, మన భారతదేశం మొత్తం కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఇంకా ఎక్కడ రాలేదు, చేయలేదు. కానీ జార్ఖండ్ ప్రభుత్వం మాత్రం లివ్ ఇన్ రిలేషన్షిప్ ని ఖచ్చితంగా రిజిస్టర్ చేయాలని ఆ రాష్ట్రంలో ఒక చట్టం రూపొందించారు, చేశారు. అంటే ఆ రాష్ట్రంలో లివ్ ఇన్ రిలేషన్షిప్స్ కనుక రిజిస్టర్ చేయకపోయినట్లయితే అవి అక్రమ సంబంధాల కిందే వస్తాయి అనేది వాళ్ళ అభిప్రాయపడుతూ ఒక చట్టం చేశారు. అది ఇక్కడ చట్టం కాదు కాబట్టి ఆ చట్టం గురించి మనకు అంత అవగాహన అక్కర్లేదని ఈ వీడియోలో చెప్పట్లేదు. పిల్లలు వాటి వివరాలు అన్ని కూడా మీకు క్లియర్ గా చెప్పాం. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కనుక మా ఛానల్ ని సంప్రదించండి. మా ఛానల్ దాంట్లో కామెంట్ పెట్టండి, మీ కామెంట్ కి ఖచ్చితంగా మేము స్పందిస్తాం. సో ఫ్రెండ్స్, మనం ఈ వీడియో ఈ రోజుకి ఇలా ఎండ్ చేద్దాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మేము మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో కొత్త కాన్సెప్ట్ తో మళ్ళీ తిరిగి వస్తాము. జై హింద్.